తల్లిదండ్రులెవరూ ఈ వీడియోని చూడకండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీ పిల్లలు వాళ్ల ప్యాషన్ని ఫాలో అవుతామంటే అస్సలు ఒప్పుకోరు. 1959 మార్చి 22న ఆస్కర్ హ్యాకెట్ నీల్ అనే 20 సంవత్సరాల అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి డెర్బీషైర్ గుహలకు వెళ్ళాడు. వాళ్ళందరూ ఆ గుహలో ఉన్న కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషించాలనుకున్నారు. ఆ అన్వేషణలో భాగంగా నీల్కి జరిగిన భయంకరమైన సంఘటన తెలిసి ప్రపంచమంతా షాక్ అయింది. అసలు నీల్ ప్రాణాలు పోయేంత భయంకరమైన పరిశోధన ఏంటి? 50 గంటల్లోనే యూకే నేవీ కదిలొచ్చే విధంగా ఏం జరిగింది? ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చరిత్రలో జరిగిన భయంకరమైన సాహసం గురించి చెప్తాను. దాని గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. దాని గురించి తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ది బాయ్ 1938 జూలై 28న జన్మించిన నీల్ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేవాడు. కాటన్ ఎగ్జిక్యూటివ్స్ కొడుకు కావడం వలన ఇతనికి ఎప్పుడూ డబ్బు లోటు ఉండేది కాదు. అందుకనే చిన్నప్పటి నుంచి నీల్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లోనే చదివాడు. నీల్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో క్లబ్స్ ఉంటాయి. వాటి సాయంతో స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవుతారు. నీల్ ఆక్స్ఫర్డ్లోని బాల్యోల్ కాలేజీలో చదవడం మొదలుపెట్టాడు. ఇతనికున్న ఆతృత వలన బ్రిటిష్ స్పెలియాలజికల్ అసోసియేషన్లో చేరాడు. స్పెలియాలజీని ఈ రోజుల్లో స్టడీ ఆఫ్ కేవ్స్ అని పిలుస్తారు. అంటే గుహలు ఎలా ఉంటాయో, గుహల లోపల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ స్టడీలో తెలుసుకుంటారు. ఈ అసోసియేషన్లో ఉండి బాల్యోల్ గుహలను అన్వేషించడమే నీల్ పని. దానితో పాటు ఇప్పటి వరకు అన్వేషించని కొత్త గుహలను కూడా నీల్ అన్వేషించాల్సి ఉంటుంది. ది ఎక్స్పెడిషన్ 1959 మార్చి 22న నీల్ తన టీంలో ఉన్న 8 మందితో కలిసి ఒక గుహను అన్వేషించడానికి బయలుదేరారు. ఇంగ్లాండ్లోని డెర్బీషైర్లో ఉన్న పీక్ క్యావెరన్ అనే గుహని అన్వేషించడానికి వెళ్లారు. ఆ గుహలో స్టాలాగ్మైట్ ఒక కొత్త ఛాంబర్ని కనిపెట్టారు. ఆ రోజు అందరూ ఛాంబర్ని అన్వేషించాలని అనుకున్నారు. అది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఛాంబర్ ఎంట్రన్స్లో కొన్ని నీళ్లు ఉంటాయి. ఛాంబర్ అంతా మట్టి మట్టిగా ఉంటుంది. కానీ గుహలలో ఇలాంటి పరిస్థితులు ఉండడం అనేది ఒక సాధారణమైన విషయం. ఆ రోజు అందరూ బతికి ఉంటే ఇది ఒక మర్చిపోలేని ట్రిప్ అయి ఉండేది. ఆ ఛాంబర్లో నడుస్తున్నప్పుడు వాళ్ళు ఒక షాఫ్ట్ని చూశారు. షాఫ్ట్ అంటే ఒక చిన్న లోయ. దాన్ని మీరు ఈ ఇమేజ్లో క్లియర్గా చూడవచ్చు. వాళ్ళందరూ ఈ లోయలో ఇంకా ఎన్నో దారులు ఉండి ఉంటాయని అనుకున్నారు. కానీ ఆ లోయ ఎంత సన్నగా ఉందంటే అందులో అసలు ఎవరూ పట్టలేదు. కేవలం చాలా సన్నగా ఉన్న వ్యక్తులు మాత్రమే అందులో పట్టగలరు. వాళ్ల గ్రూప్లో సన్నగా ఉన్న వ్యక్తి నీల్ మాత్రమే. అతను ఆనందంతో షాఫ్ట్లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ అప్పుడే 19వ శతాబ్దంలో గుహలకు సంబంధించిన ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ది యాక్సిడెంట్. వాళ్ళందరూ ఆ లోయ దాదాపు 40 అడుగుల లోతుంటుందని అనుకున్నారు. కానీ దాన్ని నిర్ణయించుకోవడం కోసం 75 అడుగుల నిచ్చెనను అందులో వేశారు. ఒకవేళ ఆ లోయ వాళ్ళు అనుకునేదానికంటే ఎక్కువ లోతు ఉన్నా సరే నీల్కి పైకి రావడానికి ఇబ్బంది ఉండకూడదని వాళ్ళు టెస్ట్ చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 3:30 గంటలకి నీల్ ఆ లోయలోకి దిగడం మొదలుపెట్టాడు. 12 ఫీట్ల వరకు అతనికి ఏ ఇబ్బంది కలగలేదు. 12 ఫీట్ల తర్వాత ఒక మలుపు వచ్చింది. సరిగ్గా 12 ఫీట్ల తర్వాత దారి కొద్దిగా వంకరగా మారింది. ఆ మలుపు దాదాపు 10 ఫీట్లు ఉంది. ఇంకా కిందకి దిగడం కోసం నీల్ తన శరీరాన్ని వంచాల్సి వచ్చింది. దాన్ని దాటిన తర్వాత కూడా ఇంకో 18 ఫీట్లు దిగడానికి తన బాడీని మళ్లీ వంచాల్సి వచ్చింది. వీటన్నిటినీ దాటిన తర్వాత దారిలో ఒక పెద్ద రాయి ఉండడం నీల్ గమనించాడు. అతను తన కాళ్లతో ఆ రాయిని తన్ని అక్కడి నుంచి తీసేయాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా కొద్దిగా దారి కూడా ఓపెన్ అయింది. బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వేసిన నిచ్చెన మలుపు దగ్గరే ఆగిపోయింది. అంటే ఆ లోయ ఇంకా పెద్దదని పైనున్న ఎవ్వరికీ తెలియదు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత నీల్ తిరిగి వెనక్కి వెళ్లాలని అనుకున్నాడు. కానీ ఆ సన్నటి లోయలో అతను తన కాలును కూడా ఎత్తలేకపోయాడు. ఈ విషయాన్ని పైన ఉన్న తన ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళు నిచ్చెనని గట్టిగా పట్టుకోమని చెప్పి పైకి లాగడం మొదలుపెట్టారు. నిచ్చెన పైకొచ్చే కొద్దీ దాన్ని పట్టుకున్న నీల్ కూడా పైకి వస్తాడని వాళ్ళనుకున్నారు. ఇలా చేయడం వలన నీల్ కొంత పైకి వచ్చాడు కూడా. కానీ కొంతసేపటికి నిచ్చెన ఆ లోయలో ఇరుక్కుపోయింది. నీల్ని పైకి లాగడం చాలా కష్టంగా మారింది. గుహలలో అన్వేషించినప్పుడు ఇలాంటివి జరగడం సాధారణమైన విషయమే. ఇలాంటి పరిస్థితులను తట్టుకోవడం కోసం వారికి ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళు చాలా తాళ్లను విసిరారు.
కానీ పరిస్థితి వాళ్ళ ట్రైనింగ్ కంటే దారుణంగా మారిపోయిందన్న విషయం ఎవరికీ తెలియదు. విషయం వాళ్ళకు తెలిసిన వెంటనే వాళ్ళు తమ సోర్సెస్ని కాంటాక్ట్ అయ్యారు. సాయం కోసం వేచి చూశారు. ఈ విషయం బయటకు వచ్చిన కొన్ని గంటలలోనే ఇంగ్లాండ్లో ఉన్న అన్ని సంస్థలు నీల్ని కాపాడడం కోసం ఇక్కడికి చేరుకున్నాయి. ఆర్ఏఎఫ్, నేషనల్ కోల్ బోర్డ్, రాయల్ నేవీతో పాటు కొన్ని ప్రైవేట్ కేవ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. రెస్క్యూవర్లు అందరూ ఆ గుహలోకి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ నీల్ ఎలాంటి చోట ఇరుక్కున్నాడంటే అక్కడికి రెస్క్యూవర్లు కూడా వెళ్ళలేకపోయారు. అక్కడ చాలా చీకటిగా ఉంది. ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంది. అక్కడికి వెళ్లిన 3 రెస్క్యూ వాళ్ళు స్పృహ కోల్పోయారు. ఆ ప్రయత్నంలో ఈ రెస్క్యూవర్లని మళ్లీ తిరిగి కాపాడాల్సి వచ్చింది. కానీ 4వ రెస్క్యూవర్ రాన్ పీటర్స్ మాత్రం నీల్కి తాడు కట్టడంలో విజయం సాధించాడు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న నీల్ని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాత్రి 12:30కి ఆక్సిజన్ సిలిండర్స్ని తెప్పించారు. డాక్టర్ల సాయంతో మాన్యువల్గా ఆక్సిజన్ లెవెల్స్ని పెంచారు. ఇంత చేసినా కూడా నీల్ మెలకువ రాలేదు. ఈ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఆ తర్వాత వాళ్ళందరూ ఈ రిస్క్ మిషన్స్ కోసం ఒక సన్నటి వ్యక్తి కావాలని ప్రయత్నించారు. అతను షాఫ్ట్లోకి సులభంగా వెళ్లి నీల్ని బయటకు తీసుకురాగలే వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు. సరిగ్గా దాని తర్వాత రోజు 18 సంవత్సరాల జూన్ బెయిలీ వెబ్సైట్లో ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఆ అనౌన్స్మెంట్లో మీరు అతనిని కాపాడడానికి కాలర్ బోన్ని విరగొట్టినా పర్వాలేదని చెప్పింది. ఎందుకంటే కాలర్ బోన్ని విరగొట్టిన తర్వాత అతని భుజాలు ఫ్రీ అవుతాయి. తర్వాత అతన్ని పైకి తీయడం చాలా సులభమవుతుంది. కానీ నీల్ దగ్గరికి ఎవరూ వెళ్లలేకపోయారు. ఇది జరిగి 24 గంటలైన తర్వాత కూడా పరిస్థితి ఏం మారలేదు. నీల్ కోసం ఆగకుండా ఆక్సిజన్ లెవెల్స్ను పంపిస్తూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు రెస్క్యూవర్లు అందరూ తమ ప్రాణాలు ఫనంగా పెట్టి నీల్ని కాపాడడం కోసం లోయలోకి వెళ్తూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా కూడా ఎవరూ విజయం సాధించలేకపోతున్నారు. కాసేపటికి వర్షం పడడం మొదలైంది. పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అందరూ సురక్షితంగా ఉండడం కోసం కాసేపు రెస్క్యూ ఆపరేషన్ని ఆపేయాల్సి వచ్చింది. వర్షం ఆగిపోయిన తర్వాత ఆర్ఏఎఫ్లోని ఒక డాక్టర్ నీల్ గుండె శబ్దాన్ని వినాలని ప్రయత్నించాడు. కానీ నీల్ ఊపిరి తీసుకోవడం లేదని వాళ్లకు తెలిసింది. అతను అక్కడే వేలాడుతూ తన ప్రాణాలు కోల్పోయాడు. సరిగ్గా అతను ఏ సమయానికి చనిపోయాడన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ అంచనా ప్రకారం అతను మార్చి 24 ఉదయం 3 గంటలకు చనిపోయాడని తెలిసింది. అతనికి ఆక్సిజన్ సరిగ్గా అందలేదు. దీనితో పాటు ఆ ప్రదేశంలో కార్బన్ మోనాక్సైడ్ పెరిగిపోయింది. అందుకనే అతను చనిపోయాడు. రెస్క్యూవర్లు అందరూ నీల్ బాడీని బయటకు తీయడానికి ప్రయత్నించారు. వాళ్ళు లోపలికి వెళ్లి నీల్ బాడీని తీసుకురావాలని అనుకున్నారు. కానీ నీల్ తండ్రి మాత్రం మీరు నా కొడుకు డెడ్ బాడీని తీసుకురావడం కోసం మీ ప్రాణాలు ఫనంగా పెట్టొద్దని చెప్పాడు. అందుకనే అతని డెడ్ బాడీని అక్కడే వదిలేశారు. అప్పటి నుంచి ఆ ఛాంబర్ని నీల్ మాస్ ఛాంబర్ అని పిలుస్తున్నారు. ఆఫ్టర్ ఎఫెక్ట్. ఈ ఘటన వల్ల ఈ ప్రపంచంలో ముఖ్యంగా బ్రిటన్లో ఎక్కువ మార్పులు జరిగాయి. కేవ్ రెస్క్యూ సిస్టంలో చాలా మార్పులు వచ్చాయి. సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకెప్పుడు ఇలాంటి ఘటన జరగకుండా ఉండడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. నీల్ ఆలోచించకుండా లోయలో దిగడం వలన తన ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాణాంతకమైన అన్వేషణలు చేయడం సరైనదా కాదా మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.